నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా గెలిపే ధ్యేయంగా పనిచేయాలని గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జగనన్న సైన్యంకు సూచనలిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తదితరులు. స్థానికుడినైనా తనను గెలిపించాలని గూడూరులోని నిమ్మ మార్కెట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని నిమ్మ వ్యాపారులను కోరిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. న్యాచురల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని పిఎస్ఆర్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాచురల్స్ ను ప్రారంభించిన సినీ హీరోయిన్ పూర్ణ, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. పాల్గొన్న వైకాపా నేత శివకుమార్ రెడ్డి. అక్రమ మద్య రవాణా చేస్తే చర్యలు తప్పవని, అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో పోలీసులకు సూచనలు ఇచ్చిన సభ్య ఎస్పీ రాజేందర్. ఇక ఎన్నికలకు మిగిలింది కేవలం 6 రోజులు మాత్రమేనని, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేసేలా చూడాలని రాజీనామా చేసిన వాలంటీర్లైన జగనన్న సైన్యంకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సూచించారు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణ సమీపంలోని సాయినగర్ లో ఏర్పాటై ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు సమావేశం జరిగింది. జగనన్న సైన్యంగా మారిన వారికి ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచారాలు తదితర అంశాలపై వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తదితరులు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మేరుగు మురళీధర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా భృతి కల్పించారన్నారు. ప్రతిపక్షాల కుట్రతో వారిని విధులకు దూరంగా ఉంచారన్నారు. స్వచ్ఛందంగా పలువురు వాలంటీర్లు రాజీనామా చేసి జగనన్న గెలుపుకు ముందుకు రావడం అభినందనీయమని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని వివరించారు. సూచన చేస్తూ మరి ఆయనకి బ్రహ్మరథం పడుతూ మన విద్యుత్ ధర్మానికి మరి ఏ రకంగా పెద్ద సలహా తీసుకొని ముందుకు పోవాలని, కాబట్టి కూడా నియోజకవర్గానికి మనది తిరుపతి కొత్త జిల్లాగా చేసిన తర్వాత ముందుకు వచ్చే కుర్చీలను ముందుకున్నాయి. చాలా సంతోషం. అధికారంగా చెప్పేసి వేదిక మీదే కాకుండా ఇంత రిజల్ట్ ఇచ్చినందుకు మరి ఆలోచించి గంటలు ఇదే స్థలంలో మరి పెద్దలు వీరా మస్తానరావు గారు, ఆర్ కృష్ణయ్య గారు, సునీత మేడం, ఇంకా బీసీ నాయకులు చాలా మంది వస్తున్నారు. మీరందరూ కూడా మరి పెద్ద మనసు చేసుకుని. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్లి జగన్ అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ మే 13 జరిగే ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయించేలా చూడాలన్నారు. ఎన్నికలకు గట్టిగా 6 రోజులు మాత్రమే ఉందని, అందరూ కష్టపడి పనిచేయాలని కోరుతూ మీరంతా సిద్ధమేనా అంటూ దేవసేనమ్మ జగనన్న సైన్యంను ఉత్తేజపరిచారు. ఫస్ట్ ఎందుకు వస్తున్నారు, లాస్ట్ లో ఎందుకు ఉంటున్నారంటే లెక్చరర్ క్లాస్ లో ఒకే లెసన్ ఒకే విధంగా చెప్తారు అందరు పిల్లలకి. కానీ ఒకరికి ఫస్ట్ మార్క్ ఒకరికి లాస్ట్ మార్క్ ఎందుకు వస్తుందంటే అసలు అర్థం పెట్టిన వాళ్ళకి ఫస్ట్ మార్క్ వస్తుంది, ఎందుకు వాళ్ళకి లాస్ట్ వచ్చి ఫెయిల్ అవుతున్నారు.
ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. నాయకులు అనేదానికి కాదు, సేవకులుగా వస్తున్నాం అని చెప్పేసి ఊరికే ఎన్నికల్లో మాటలు చెప్పాలని చెప్తున్నారు. కానీ నిజమైన సేవకులు ఎవరైనా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే ప్రజలకి అది మీరేనని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక కార్యక్రమాలు భారతీయ మీరు పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలను అయితేనేమి, అలాగే అనేక టీపీపీ పథకాలు ఏమున్నాయో అన్నీ ప్రభుత్వం తరఫున నేరుగా ఎక్కడ అంతరాయం లేకుండా వాళ్ళకి అందించడంలో చాలా ముఖ్య భూమిక పోషించారు. ఈరోజు ఒక ఆయన చెప్తారు అసలు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామంటారు. ఇంకొక ఆయన అంటారు నేను రేపు వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తానని. 10,000 రూపాయలతో ప్రతి నెల 10,000 రూపాయలు అని చెప్పి జగనన్న మీద మీకున్న ప్రేమని ఆప్యాయతని, అలాగే జగనన్నకి మీ మీద ఉన్న ప్రేమని ఆప్యాయతని ఆపగలరా? మీలో కొంతమంది కొన్ని ఊళ్ళలో నేను గమనించాను. మీరెవరు మేం చేయండి, మేం చెప్పండి, మీరు రాజీనామా చేసేదానికి లేదు, ఇది మా ఊరు, మేమే ఇక్కడ శాసనకర్తలని వీటన్నిటికీ మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వస్తున్నారు. పార్టీకి పనిచేసే మంచి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మాట అందరూ ఎవరైనా మాట్లాడాలంటే తిరిగి అడగండి. మీకంటే మేము ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను మా కార్యకర్తలు కూడా మనం చేస్తున్నాను. మీరు సమన్వయం చేసుకోండి. వాలంటీర్లు కాదు వాళ్ళు, ఇప్పుడు మన కార్యకర్తలు అనుకోండి, లేదు మన శ్రేయులు రాష్ట్రం అనుకోండి, లేదు జగన్ సైనికులు అనుకోండి. మనకు చాలా మందికి మీరు తెలియదు. అసలు మీరు బూత్లు ఎవరైనా ఎంతమంది చూశారు నాకైతే ఇప్పుడు అర్థం కావడం లేదు. ఎలక్షన్ కమిషన్ ఒక ఆపరేషన్ పెట్టిందండి, మీరు ఇవ్వడానికి లేదు, ప్రత్యేక మార్గాలు చూడడానికి చెప్పారు. సరే, అక్కడ ప్రత్యేక మార్గాల్లో అప్పటికప్పుడు మీలాగా చలాయంగా చేసే వ్యవస్థ లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సచివాలయ వ్యవస్థని కొద్దిగా అవకాశం తీసుకొని ఫస్ట్ వీక్ 5-6 రోజుల్లో ఏర్పాటు ఇవ్వడం జరిగింది. దానిపైన తక్కువలు పెట్టేశారు. ఎందుకు 5-6 రోజుల వల్ల మా చట్ట పేరు ఇచ్చేదాన్ని చేస్తున్నారు. మోడీ గారు పట్టణం వస్తున్నాడు కదా స్కీమ్కి, కాబట్టి బ్యాంక్ వేసాడు అని చెప్పింది వాళ్ళే. ఎలక్షన్ కమిషన్ చెప్పింది బ్యాంక్ ద్వారా ఏమని చెప్పారు. ఫస్ట్ చేసిన పనికేమో ఏప్రిల్ దాదాపు 50 మంది చనిపోయారు. నిన్న తెలుసు మీకు బ్యాంకులు ఏమి చూపించింది, ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళే. ఇప్పుడు మన ప్రభుత్వము దాదాపు బ్యాంక్ అకౌంట్లో ఉన్నారు 45 లక్షల మందికి, ఎంతమంది 40 లక్షల పైన మందికి బ్యాంకు ద్వారా వేస్తే చాలా మంది చనిపోవడం జరిగింది. పేపర్లో చూస్తున్నాడు పడుతున్న అవసరం. ముస్లింలని, వృద్ధులని, వికలాంగులని ఎంత అవస్థలు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరందరూ చెప్పాల్సిన అవసరం. 4 గంటలకు మరి మన ప్రీతమ నాయకులందరి సమక్షంలో మన వేదిక బండిగారు గారు ఒక పాదయాత్ర చేపట్టారు. అది ఎస్ఆర్ ప్యాకేజ్ నుంచి ఇందిరానగర్ వరకు ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ పెద్దలందరితో వారితో పాటు మనం అడుగులేద్దాం. అందరూ దయచేసి పట్టణంలో ఉండే మన క్యాడర్ కానీ వాలంటీర్స్ వాలంటీర్ల పదవి వాడడానికి అవసరం లేదు. జగనన్న వారియర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంచుకొని మరి తర్వాత 2-3 రోజుల్లో 1 టౌన్లో కూడా కార్యక్రమం ఉంటుంది. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఇంటికి మనల్ని చిరునవ్వుతో ఆహ్వానించి మంచినీళ్ళు, కూల్ డ్రింక్స్, బిస్కెట్లు ఏదో ఒకటి మనకి పెడుతున్నారు. రాష్ట్రంలో నల్ల చట్టాలను స్వాగతించినటువంటి ఏకైక వీళ్ళు గొప్ప నాయకులు మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ గారు మాత్రమే. ఈ రోజు కూడా చెప్తున్నారు, నేను కాంగ్రెస్ ఎదుర్కొ చేస్తున్నాను, అదేవిధంగా వీళ్ళని పట్టున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు మన బిడ్డలు ఒక రెండవటువంటి విద్యను అభ్యసిస్తున్నారంటే, ఒక ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మంచి స్థానాలు ఉన్నారంటే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు గారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి, బాలచంద్రారెడ్డి, పార్టీ సిఇసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, జడ్పీటీసీ యామిని, పట్టణ అధ్యక్షుడు బుమిడి శ్రీనివాసులు, ఎంపీపీ గురవయ్య, మాజీ కౌన్సిలర్లు నాగులు, సురేష్ రెడ్డి, బాలిబోయిన రమేష్, సుకన్య, శంషీర్, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, ఎద్దల నరేంద్రారెడ్డి, పడియాల శ్రీహరి, సాయి, కోదండరామయ్య, మగ్దుం, తాలూరు శ్రీనివాసులు, అజీజ్ ఖాన్, జహీర్, కాళేశ, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ గెలుపు దాదాపు ఖాయమేనని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత కొడవలూరు ధనంజయ రెడ్డి స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను ఆదరించాలని అభ్యర్థించారు. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను ఆదరించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 17వ వార్డు పరిధిలో ఉన్న తూర్పు వీధి, బజారు వీధి, గాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో దేవసేనమ్మ, వైకాపా నేత కొడవలూరు ధనంజయ రెడ్డి తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో అవినీతి రహిత సంక్షేమ పథకాలను పేదలకు నేరుగా అందించడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు సూచించారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. తూర్పు వీధులు నిన్న ప్రారంభించడం జరిగింది. ఇంకా కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ కూడా అందరం కలిసి తిరిగేదానికి అందరి నిజంగా అన్న చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో నిరూపిస్తానన్నారు. అదేవిధంగా ఆ ఒక్క అవకాశంతో ఆయన సీఎంగా అయిన తర్వాత ప్రజలకి చెప్పినవన్నీ 99% చేసి ఆయనంటే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకునేటట్టు చేశారు. ఇప్పుడు కూడా ఈ మేనిఫెస్టో కూడా ప్రజలకు అనుకూలంగా ఆమోదయోగ్యత ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. అలివి కానీ ఆమోదాలు ఇవ్వకుండా ఉన్న వాటినే మెరుగుపరుస్తూ ప్రజలకు ఏవి ఉపయోగం, ఏవి కావాలి అనేది తీసుకొని ఈసారి డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టేదానికి అవకాశం ఉండే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ప్రజలందరూ కూడా నిన్న ఇంతకుముందు అంతా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా స్పందన చాలా గూడూరు టౌన్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా ఇంటి బిడ్డ అనే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నిన్న ఒక ఆమె చెప్పడం జరిగింది, నాకు పెళ్ళై 15 ఏళ్ళు అయితే అమ్మా ఈ 5 సంవత్సరాలలోనే నేను లబ్ధి పొందటం జరిగింది. నాకు ఇల్లు వచ్చింది, మా బిడ్డలకి అమ్మఒడి పడతా ఉంది, తర్వాత చేయూత ఇవన్నీ కూడా పొందగలుగుతున్నానంటే నాకు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే నేను ఇవన్నీ పొందగలిగాను. చాలా సంతోషంగా చెప్తా ఉంది. అందరూ కూడా మేము వేసేది జగన్ గారు, మీరు అడిగినా అడగకపోయినా మాకు జగన్ గారికే మేము వేస్తాము. రెండోసారి కూడా మేము జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి కోరిక అని చెప్పడం జరిగింది. మేము కూడా అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ మీడియాల ద్వారా కానీ టీవీలలో చూడటం కానీ ఆయన ఏం చేశారు, ఏమి లబ్ధి పొందారు, ప్రజలు ఏం లబ్ధి పొందారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కొద్ది మంది ఇదైనా వందల మంది, వేల మంది, లక్షల కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ సంతోషం ఇదే విధంగా ఉండాలన్నా, రెట్టింపు అవ్వాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రజలకు అందుబాటులోకి ఉంటుంది. కాబట్టి అందరూ గమనించాలని, ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనకి ఇక్కడ మన గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మేరుగ మురళీ గారిని, ఎంపీగా గురుమూర్తి గారిని పెట్టడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వాళ్ళని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అభిమానాన్ని ఓటు రూపంలో చూపించమని వేడుకుంటూ. ఇంకా కొడవలూరు ధనంజయ రెడ్డి తదితరులు మాట్లాడారు. 2019లో వచ్చినటువంటి మెజారిటీని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే దాని ఫలితాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అనే ఆశతో ప్రజలు ఓట్లు వేస్తే ఈసారి ఫలితాలను అనుభవించిన తర్వాత దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు వైఎస్ఆర్సీపీని మళ్ళా గెలిపించుకోవాలని. మీరు మేనిఫెస్టో చూశారు. మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఏ పథకాలైతే ప్రజల్లో సంతృప్తిని కలిగించాయో వాటిల్నే మనం కంటిన్యూ చేస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. మేనిఫెస్టోకి ఒక అర్థం అంటే ఏంటి, మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మేనిఫెస్టోలో రూపొందించడమే ఒక పార్టీ ఉద్దేశం. దానికి 100% రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మరలా వాటిల్ని కొంత మెరుగుపరిచి ఇంకా రైతులకి
ఆడపడుచులకి ఇంకా ఉపయోగపడేటట్టు వాళ్ళ కుటుంబాలకి ఇంకొకరు లబ్ధి అధికంగా చేకూరేటట్టు 2-3 పథకాలను మెరుగుపరిచి వాటిని కంటిన్యూ చేయడం జరిగింది. ఆయన ఈ 5 సంవత్సరాల పరిపాలన అని పేరుకే కానీ కరెక్ట్గా ఆయన పరిపాలించింది 36 నెలలే. 24 నెలలు కరోనాలో వెళ్ళిపోయింది. అది మనం ప్రజలందరం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే ఈ 5 సంవత్సరాలు మళ్ళా వారికి అవకాశం ఇచ్చి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్ రెడ్డి, కోదండరామయ్య, సాయి, పెంచల్ రెడ్డి, బుజ్జి, షంషీర్, అజీజ్ ఖాన్, రూపేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, గోకుల్ కృష్ణ, శ్రీనాథ్, యుగంధర్, మధురెడ్డి, భరత్ రెడ్డి, శశిరెడ్డి, నిరంజన్ రెడ్డి, రమేష్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, దయాకర్, మురళీకుమార్, రఫీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఏర్పాటై ఉన్న పిఎస్ఆర్ కాంప్లెక్స్ లో నూతనంగా న్యాచురల్స్ గూడూరును ఏర్పాటు చేశారు. ఈ న్యాచురల్స్ ను సినీ హీరోయిన్ పూర్ణ, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసనమ్మ కలిసి ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఏర్పాటై ఉన్న పిఎస్ఆర్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాచురల్స్ గూడూరును సినీ హీరోయిన్ పూర్ణ, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన సినీ హీరోయిన్ పూర్ణ, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డికి నిర్వాహకులు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. న్యాచురల్స్ లో ఏర్పాటు చేసిన గదులు, పరికరాలు వంటి వాటిని వారు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ గూడూరులో న్యాచురల్ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంకనూ 5 బ్రాంచీలు ఏర్పాటు చేయాలని, నా లక్కీ నెంబర్ 5 అని తెలిపారు. 5వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించాలంటూ నవ్వుతూ మాట్లాడారు. ముందైతే ఇట్స్ ఓన్లీ అబౌట్ సెలబ్రిటీస్ అండ్ ఫ్యూ పీపుల్ విల్ డూ బ్యూటీ సర్వీసెస్, కానీ ఇప్పుడైతే it's not like that. Each and everyone just want to go to salon. So salon has become one of the strongest, like weekly once the guys want to do pedicure or something. Example, my husband also the same thing, and he was telling whoever comes to natural they go beautifully. Example aithe Arvind garu from 2016 I'm seeing Arvind garu, he is like Nagarjuna garu. I think naturals only making him so young looking till today. You're looking just the same. And yes, 735th branch, and I wish more and more, because ekkadaina velte Chennai or Hyderabad, Bangalore, wherever you go, you can see this natural, especially this violet color board. No, you can see if you stop the vehicle in one like a signal, one natural will pass. So that's the best thing about natural, and without the best quality, the products, and no reason they have come to 735th branch. And yes, Hydra Facial, I need to talk because that's one of the celebrities facial, Hydra Facial. So most of the celebrity, and it is called Celebrity Hydra Facial, and it is available in natural. దేవసేనమ్మ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందన్నారు. చక్కటి సర్వీస్ అందించడం జరుగుతుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందుబాటులో ధరలు ఉన్నాయని ఆమె వివరించారు. గూడూరులో మనకి న్యాచురల్స్ రావటం గర్వంగా కూడా ఉంది. చక్కటి సర్వీస్ ఇస్తారు. ఇప్పుడు అందరూ మాట్లాడిన దాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చారంటే ఇక్కడ ఇది పెట్టటము, ఈ అంబియన్స్ కానీ అంతా కూడా అందరూ ఇష్టపడేటట్టు ఉంది. తర్వాత ప్రైసెస్ కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా పెట్టున్నారు. అన్ని కంఫర్ట్స్ ఇక్కడ దొరికేటట్లుగా పెట్టున్నారు. మామూలుగా వచ్చి బ్యూటిఫుల్గా అంటే ఎట్లా వచ్చినా సంతోషంగా పోయేటట్టు వీళ్ళు సర్వీస్ ఇస్తారని తెలియజేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది మన గూడూరులో ఎంత చక్కగా రావడం. తర్వాత సతీష్ ఇంకా 5 ఓపెన్ చేస్తామని చెప్పడం ఇంకా సంతోషంగా ఉంది. దీన్ని ఇక్కడ దీన్ని బట్టి ఈ కస్టమర్స్ తృప్తిని బట్టి సతీష్ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటున్నాను. న్యాచురల్స్ అనేది ఒక బ్రాండ్, ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇప్పుడు పూర్ణ గారు చెప్పినట్టు ప్రతి స్టాపింగ్ దగ్గర ఒక న్యాచురల్స్ బోర్డు ఉండాలని, అదే అట్లాగే రావాలని, ఈ న్యాచురల్స్ కూడా డెవలప్ అవ్వాలని, దీన్ని ఇంత ఇంట్రెస్ట్గా మన గూడూరుకి తీసుకొచ్చినటువంటి సతీష్కి, సుష్మితకి కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. వీళ్ళిద్దరూ యూఎస్లో ఉండి కూడా ఇక్కడ వాళ్ళ పుట్టి పెరిగిన ఈ ఊర్లో ఇంత మంచి సర్వీస్ ఇవ్వాలనే ఈ చర్య తీసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది.
వాళ్ళిద్దరూ దినదినాభివృద్ధి చెందాలని, తప్పకుండా సతీష్ 5 పార్లర్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఒక్కసారి వచ్చారంటే మాత్రం మీరు ప్రతిసారి ఇక్కడికే రావాలని కోరుకుంటారు. మామూలుగా పెడిక్యూర్ మ్యానిక్యూర్ అనేది ఇక్కడ 3 చైర్స్ అరేంజ్ చేస్తున్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాళ్ళ వేళ్ళు కూడా మార్పు అనేది జరుగుతుంది, బోర్లు అనేవి. ఈ విధంగా కన్నా మనం ట్రీట్మెంట్ తీసుకున్నామంటే హెల్దీగా ఉండేదానికి, పాదాలు హెల్దీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మెయిన్ మనకి కాళ్ళు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇక్కడ ఈ ప్రెషర్ ట్రీట్మెంట్ కానీ, అది వాషింగ్ కానీ, డస్ట్ క్లీన్ చేయటం కానీ చాలా నీట్గా చేస్తారు. కాబట్టి అందరూ ఈ పెడిక్యూర్ మ్యానిక్యూర్ కానీ, ఫేషియల్ కానీ, ఐబ్రోస్ కానీ, హెయిర్ సెట్ చేసుకోవటం కానీ, ఇంకా ఇక్కడికి వచ్చాక మీకు ఏ కోరికలు ఉన్నా కూడా వాళ్ళకి తెలియజేస్తే ఇక్కడ 10 మెంబర్స్ని వీళ్ళు అపాయింట్ చేసుకోవటం జరిగింది. జెంట్స్కి, లేడీస్కి చక్కటి సర్వీస్ ఇస్తారని చేస్తూ మరొకసారి సతీష్కి, సుష్మితకి కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు అనేది. ఇంకా మరికొందరు మాట్లాడారు. లాట్ ఆఫ్ గుడ్ ఏసీ కండిషనింగ్ ఇవన్నీ ఇవ్వచ్చు. కానీ న్యాచురల్స్లో మా పొజిషనింగ్ ఎలా ఉందంటే, ఎనీ కస్టమర్ దే విల్ కమ్ నార్మల్ అండ్ గో బ్యూటిఫుల్. దట్స్ ది ట్యాగ్ లైన్ విచ్ ఎనీవన్ విల్ కమ్ నార్మల్ అండ్ దే గో బ్యూటిఫుల్. సో ఎక్కడైతే మా స్మైల్ ప్రొవైడర్స్ అని మేము అంటున్నామో, సర్వీస్ ప్రొవైడర్స్ని మేము వీ కాల్ న్యాచురల్స్లో స్మైల్ ప్రొవైడర్స్ అంటారు. ఎందుకంటే వీ విల్ మేక్ ష్యూర్ ఎవ్రీ కస్టమర్ ఈస్ గోయింగ్ విత్ ఎ స్మైల్. దట్స్ ది ట్యాగ్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్. దే ఆర్ ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళని మేము ఈ సర్వీస్, ఈ స్మైల్ ప్రొవైడర్స్ని రిక్రూట్ చేయడము, ఇంటెన్స్ ట్రైనింగ్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేయడం జరిగిందనమాట. అల్టిమేట్లీ వాట్ వీ వాంటెడ్ ఈస్ దట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. And thirdly, I wanted to sincerely thank Ms. Purna Garu. I can say she has a golden luck, golden hand అనొచ్చు. మా సెలూన్ ఒకటి విజయవాడలో కపుల్ ఆఫ్ సెలూన్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా when we go abroad, we request Purna Garu to come and launch our salons. Let that success and the flourishing continue, madam. Sushmita gariki, Satish gariki good luck ఇవ్వాలి మీరును. And one more, what I heard from the local, మేడం ఏ సెలూన్లో ఏ లాంచ్ చేసినా కూడా అది చాలా సక్సెస్గా ఉంటుందని మేము విన్నాము. సో మ్యామ్, ఇక్కడ 1 సెలూన్తోనే స్టాప్ అయ్యేది కాదు మేడం. మేము సతీష్కి టార్గెట్ 5 సెలూన్స్ ఇచ్చాము. సో హీఈస్ మెంటలీ హీఈస్ ప్రిపేర్డ్, బట్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. సో విత్ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ఈరోజు లాంచ్ చేశారు. దీన్ని మేము స్కేల్ అప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాము. సో 5 సెలూన్స్ అయిన టార్గెట్. ఇండియాలోనే కాకుండా కూడా ఇప్పుడే ప్లాన్ వారు అడ్వైస్ చేయడము, వీరు చెప్పడము, వీఆర్ ప్లానింగ్ డిఫరెంట్ ఆల్సో మేడం. That's all. So once again, congratulations Satish and Sushmita. Wish great good luck. A lot of good hands. That synergy levels are so high. You have a good brand. You have a good team. You have good. Everything is in good. So my best wishes and congratulations to all. ఇక్కడ మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కెమికల్ ఫ్రీ అండి. అంటే క్వాలిటీ ప్రోడక్ట్సే కానీ కెమికల్ ఫ్రీ. అండ్ ప్రొఫెషనల్స్ మనం తీసుకొని వచ్చి, ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలి అన్నా కానీ ఆ బ్రైడల్ మేకప్ లేక చాలా వరకు బ్యూటీ పార్లర్లో అలా అడ్జస్ట్మెంట్ ఇంకా అవసరమే లేదు. మన సెలూన్కి వచ్చేసేయండి, అంత బాగా మేకప్ అయ్యేసి ఎలా ఉన్నా సరే మనం మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా అందంగా వెళ్తాం. Our branding paranga gaani, if you go for anything products wise ga, Natural is one of the best saloon in all over India. And they have 750 outlets are there. Anni comparison chesin tarvata Natural is it will give the best. అంటే ప్రొడక్ట్స్ వైజ్గా కూడా అందుకోసం అంటే మనం న్యాచురల్స్ అనేది చూస్ చేసుకున్నాము. అండ్ ఈ న్యాచురల్స్ పెట్టడానికి సతీష్ గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ అరవింద్ సార్ he always supports me. I have to wait for another couple of years for another price. But ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళేటప్పుడు they will go for best smile. Exactly. And always you guys can come here and you can enjoy this. We are ready to pamper you. Yes sir. Thank you to media. Thank you so much. Thank you so much. Next one will take one selfie. Come. Jagdish, Pallavi, you can. ఒక నిమిషం సార్, ఇలా రావాలి. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ రాజు, నిర్వాహకులు సతీష్, సుస్మిత, నాయకులు సురేష్ రెడ్డి, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరులో వైకాపా ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సొంత వార్డు అయిన 17వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి
త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు విరిగా పాల్గొన్నారు. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే, కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే, మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు, పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుష
జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా, నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా. నేను స్థానికుణ్ణి, నిమ్మ వ్యాపారులు పేరు పెట్టి పిలిచినా పలికేవాడినని, త్వరలో జరగబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నిమ్మ మార్కెట్ లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న బాలాజీ నిమ్మ మార్కెట్ లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, పలువురు వ్యాపారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ వ్యాపారులను కలిసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుండి పలువురు నిమ్మ వ్యాపారులు తనకు అండగా నిలిచారని గుర్తు చేశారు. స్థానికుడు ఆయన తనను గెలిపించాలని అభ్యర్థించారు. నిమ్మ మార్కెట్ లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని ఆయన వివరించారు. అందరూ కూడా హార్ట్ఫుల్ గా ఉన్నారు. అలాగే మాకు సంబంధించినటువంటి మా రక్త సంబంధికులు ఇక్కడ ముఠా కూలీలు అందరూ కూడా ఇక్కడ మా ఊళ్ళంతా ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడికి ఓటేస్తామని చెప్పి నమ్మకంగా చెప్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషం, స్పందన బ్రహ్మాండంగా ఉంది. మా వాళ్ళు చెప్పింది అనుకుంటే మా నిమ్మకాయల వ్యాపారస్తులకి నేను స్థానికుడిని, నేను లోకలు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవాడిని. నన్ను సునీల్ అని పిలవచ్చు, వేరే వాళ్ళని అయితే సార్ అని పిలవాలా. సునీల్ కావాలా, సార్ కావాలా, మీరే తెలుసుకోమని చెప్పి అందరినీ అడుగుతున్నా. సునీల్ కుమార్ మీ ఇంటి బిడ్డ, అవసరం ఊరు కాదు. ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ అక్రమ మద్యం రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని సెబ్ అదనపు ఎస్పీ రాజేందర్ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు.
పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు సెబ్ మరియు మెరైన్ పోలీసు సిబ్బందితో సెబ్ అదనపు ఎస్పీ రాజేందర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజేందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎక్కడా అక్రమ మద్యం రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా అక్రమ మద్యం రవాణా జరుగుతుంటే తమకు సమాచారం అందించాలని కోరారు. పోలీసు సెబ్ మరియు మెరైన్ సిబ్బంది సమిష్టిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించామని ఆయన వివరించారు. గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్స్, అలాగే ఎస్సీబీ గూడూరు డివిజన్ సంబంధించిన ఆఫీసర్స్, మెరైన్ పోలీస్ దుగ్గిరాజపట్నం అండ్ కోట ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అటెండ్ అయినారు. బేసిక్ పర్పస్ ఏమంటే ఈ లిక్కర్ మూమెంట్ అండ్ ఆల్సో ఈ చెక్ పోస్ట్ ఫంక్షనింగ్ మీద బ్రీఫ్ డిస్కషన్ జరిగింది. అండ్ ఆల్సో ఆఫీసర్స్ హ్యావ్ డిస్కస్ దట్ there shall not be no movement of liquor along the coastline and also through the check post. So దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ డిసైడ్ అయింది. దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ లిక్కర్ ఫ్రీ ఎలక్షన్. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 150 స్థానాలకు తగ్గకుండా విజయం సాధిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో 4 వార్డులకు సంబంధించి టీడీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, ఉమాశంకర్, చంద్రనీల్, బాలకృష్ణ నాయుడు, శ్రీధర్, రహీం, రవీంద్రారెడ్డి, రమేష్, సందీప్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గూడూరు పట్టణంలో వీరభద్రస్వామి దేవాలయం ఎదురుగా వార్డు నెంబర్ 9, 10, 13, 14 వార్డులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భాజపా నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ని రాబోయే ఎలక్షన్ సందర్భంగా తెరవడం జరిగింది. మన గూడూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేస్తున్నటువంటి మన సోదరులు, మిత్రులు పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేదే లక్ష్యంగా మరి మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కంకణంగా బద్దులై మరి ప్రచారంలో విస్తృతంగా చేయడం జరుగుతూ ఉంది. అన్ని వార్డుల్లో కూడా మనం నిన్ననే చూసాం. నెల్లూరు టౌన్లో ఒక జన ప్రపంచం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, జనసేన పార్టీ నాయకులు మా కళ్యాణ్ బాబు గారు అయితే ఏమి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ అన్న, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు అందరూ పాల్గొన్నటువంటి ఇది మనం చూసాం. ఒక జన ప్రపంచాన్ని చూసారు. గూడూరు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి వేసవి క్రికెట్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తున్నామని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మరియు గూడూరు క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కొనిదల మునిగిరీష్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని 15 సంవత్సరాలలోపు పిల్లలు తెలుపు మరియు క్రికెట్ డ్రెస్సులు స్టేడియంకు 6వ తేదీ ఉదయం 7 గంటలకు రావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు పి మధు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఈ నెల 6వ తారీఖు, ఈరోజు 4వ తారీఖు, 6వ తారీఖు సోమవారం నుంచి సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ప్రారంభమవుతుంది. గూడూరులో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్లు అందరూ కూడా ఈ విషయం తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా వేసవిలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఈ అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉన్నటువంటి ఏసీఎస్ సబ్ సెంటర్లో ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఎంతోమంది క్రికెట్ క్రీడాకారులు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులో పార్టిసిపేట్ చేసి తర్వాత ఒక మంచి క్రీడాకారులుగా రాణించి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ప్లేయర్లుగా మంచి అవకాశాలు కల్పించాము. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఈ వేసవి సందర్భంగా మే నెల 6వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటలకి ఇక్కడ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమవుతుంది. ఈ క్రికెట్ పట్ల ఆసక్తి కలిగినటువంటి క్రికెట్ క్రీడాకారులు, ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లలు, ముఖ్యంగా వాళ్ళకి ప్రయారిటీ. అంతకంటే ఎక్కువ ఏజ్లో ఆడినా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు.
అందువల్ల 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని సమ్మర్ కోచింగ్ క్యాంప్కి పంపించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేదానికి ఇక్కడ కోచెస్ అందరూ కూడా వాళ్ళకి నేర్పిస్తారు. ఈ నెల రోజుల శిక్షణ తీసుకుని ఒక మంచి క్రీడాకారులుగా వాళ్ళలో ఉన్నటువంటి క్రికెట్ టాలెంట్ని బయట చూపించేదానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్రీడాకారులు తల్లిదండ్రులు ప్రోత్సహించి ఈ సమ్మర్ క్యాంప్కి పంపించాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో ఇక్కడ ఉన్నటువంటి ఏసీఎస్ సబ్ సెంటర్ కోచ్ లవ్ కుమారు, అలాగే సురేందర్ రెడ్డి గారు, ఇంకా సీనియర్ ప్లేయర్లు మధు కానివ్వండి, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పిల్లలందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాకాడు మండలంలోని పలు సచివాలయ వాలంటీర్లు రాజీనామా చేశారని మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. వాకాడులోని కార్యాలయంలో అధికారిని పలువురు వాలంటీర్లు కలిసి రాజీనామాలు అందజేశారు. మొత్తం 103 మంది రాజీనామాలు చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేశారని వెంకటేశ్వరరావు వివరించారు. ఈరోజు అనగా 4/5/2024 తేదీ సాయంత్రంతో వాకాడు మండలంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న కొన్ని సచివాలయాలకు సంబంధించి వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలు సమర్పించారు. ఆ రాజీనామాలు బేస్ చేసుకొని కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని 4/5/2024 సాయంత్రంతో వారి రాజీనామాలను ఆమోదించడమైంది. వాకాడ 1 సచివాలయానికి వచ్చి 18 మంది, వాకాడ 2 సచివాలయానికి వచ్చి 19 మంది, బాలిరెడ్డిపాలెం సచివాలయానికి వచ్చి 17 మంది, నెల్లిపూడి సచివాలయంలో 8 మంది, జమీన్ కొత్తపాలెం సచివాలయంలో 16 మంది, నిడికుర్తి సచివాలయంలో 20 మంది, కొండూరు సచివాలయంలో అనగా వాల్మేడ్ పంచాయతీలో 5 మంది రాజీనామా చేయడం, మొత్తం 103 మంది వాలంటీర్లు ఈరోజు సాయంత్రంతో రాజీనామా చేశారు. వారి రాజీనామాలన్నింటినీ ఆమోదించడం జరిగింది. సాయిదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి సమీపంలో ఉన్న వైకుంఠపురంలో కొలువైన శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల రథోత్సవం కనుల పండుగగా జరిగింది. మాడవీధి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహావిష్ణువు మహాలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పోతుగుంట శ్రీధర్ నాయుడు శ్రీలక్ష్మి దంపతులు వ్యవహరించారు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వరా పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు. సాయిదాపురం మండలంలోని రాజుల ఎరుగుంటపాలెం, రాపూర్ మండలంలోని అక్కమాంబాపురం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. 2 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటా సంభవ భద్రకాళీ ధవ
జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటా సంభవ భద్రకాళీధవ జయ జయ మహారుద్ర వీరభద్ర మస్తక ఛేదకా విరూపాక్ష సురశిక్షక నమో శివ కార్యదక్ష దక్ష మస్తక ఛేదకా విరూపాక్ష సురశిక్షక నమో శివ కార్యదక్ష హృదయమున దయదాచి చూపులను సెగరొలికి వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా గెలిపే ధ్యేయంగా పనిచేయాలని గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జగనన్న సైన్యంకు సూచనలిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. స్థానికుడినైనా తనను గెలిపించాలని గూడూరులోని నిమ్మ మార్కెట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని నిమ్మ వ్యాపారులను కోరిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. న్యాచురల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని పిఎస్ఆర్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాచురల్స్ ను ప్రారంభించిన సినీ హీరోయిన్ పూర్ణ, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. పాల్గొన్న వైకాపా నేత శివకుమార్ రెడ్డి. అక్రమ మద్య రవాణా చేస్తే చర్యలు తప్పవని, అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో పోలీసులకు సూచనలు ఇచ్చిన సభ్య ఎస్పీ రాజేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.